మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈరోజు అభయ. దీనికి అంతం లేదా మహిళలపై అత్యాచారాలకి? 4 నెలల పసిపిల్లల నుంచి 70 ఏళ్ళ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నామంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? నిర్భయ జరిగినప్పుడు దేశం మొత్తం స్పందించింది. గడ్డగట్ట చలిలో ఢిల్లీలో మహిళలందరూ, పురుషులు, యువత అందరూ కూడా స్పందించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వర్మా కమిషన్ వేసి కొన్ని సూచనలు చేసి ఇక నుంచి మహిళలపై అత్యాచారాలు జరగవు అని చెప్పి కొన్ని సజెషన్లు ఇచ్చారు. కానీ ఆ సూచనలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాటించాయా? మనము గొంగట్లో అన్నం తింటున్నాం, ఎందుకు లేరుకుంటున్నాం, కానీ ఆ గొంగటను మార్చాలి. స్త్రీ పురుషులు సమానంగానే వ్యవస్థ లేనంత కాలము, పాఠ్యాంశాల్లో స్త్రీ పురుషులు ఒకటే అన్నంత కాలము, లేనంత కాలము, స్త్రీని సెక్స్ సింబల్ గా చూపించినంత కాలము ఇవి జరుగుతూనే ఉంటాయి. కనుక ప్రభుత్వాలు స్త్రీ అంటే హ్యూమానిటీతో, పురుషులతో సమానము, 2వ తరగతి పౌరురాలు కాదు, ఆమె శరీరము, ఆ మనసు, ఆమె ఇష్టం అనేది గుర్తించినప్పుడే స్త్రీలపై అత్యాచారాలు జరగవని చెప్తూ ప్రధానంగా వర్మ ఇచ్చిన కమిషన్ సూచనలని ప్రభుత్వాలు పాటించాలని, అదేవిధంగా మహిళలపై అత్యాచార హత్యలకు వ్యతిరేకంగా చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేవు, పోలీసుకు చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధిగా అమలు చేయాలని, అదేవిధంగా పనిచేసే చోట్ల మహిళలకి రక్షణ కల్పించాలని. అమ్మాయి వర్క్ ప్లేస్ లో ఉంది, వర్క్ ప్లేస్ లో ఉంటే రక్షణ లేదు, రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ డ్రెస్ బాగలేదు, వాళ్ళ అప్పీరెన్స్ బాగాలేదు కనుక జరిగింది అంటారు. ఇదంతా తప్పుడు వాదన. ఒక పక్క స్త్రీ దేవత అంటున్నారు, ఒక పక్క అత్యాచారాలు చేస్తున్నారు. దేవత గొప్ప, అత్యాచారాలు నిజమా? ఏం చెప్పండి? కాబట్టి మనము మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా స్త్రీలతో పాటు ఇంతమంది పురుష న్యాయవాదులు కూడా ముందుకొచ్చి ఉంటున్నారు. కనుక మహిళలకు న్యాయం చేయాలని, అభయ నిందితుల్ని పట్టుకొని వెంటనే శిక్షించాలని పెద్దవాడ భారత తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. Justice!